వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం హెర్మైట్ పాలినామియల్లో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అయితే ఇది లాంగ్ ఆన్సర్ చాలా ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్స్లో వచ్చింది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, బట్ దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటే దీని ఒక డెప్త్ బయటపడుతుంది. ఓకే, చెప్తుంటప్పుడు ఈజీగా ఉంటుంది కానీ స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్గా ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. ఓకే, చెప్పేటప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాం కాబట్టి ఓకే వచ్చేసినట్టు అనిపిస్తుంది, బట్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో అయితే దీంట్లో ఫార్ములాస్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ చూడండి, మన క్వశ్చన్ ఏమి ఇస్తాడు? హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఓన్లీ ఇంతే, ఇది ఒకటే ఇచ్చాడు అంతే. దీని నుంచి ఈ మొత్తాన్ని మనం ఆన్సర్ చూపించాలి. ఇది రాలేదని నువ్వు చేసిన తప్పు అని అర్థం. ఓకేనా? సో ఫస్ట్ ఇదే ఇచ్చాడు, దీని నుంచి ఈ ఆన్సర్ నువ్వు తీసుకురావాలి. ఓకే, సింపుల్గా ఏ విధంగా తీసుకురావాలి చూద్దాం. ఓకే, సో అయితే మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ మీకు కొన్ని ఫార్ములాస్ చూపించా. ఓకే, సో ఫార్ములాస్ ఇందులో చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తున్నారంటే హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా చూపించాను, ఈ ఫార్ములా అప్లై చేసేస్తున్నారు. ఓకే, సో ఈ ఫార్ములా అప్లై చేస్తే చాలా పెద్ద ఆన్సర్ వస్తుంది. ఓకే, అంత ఆన్సర్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మీకు చాలా బెడ్డెన్ అయిపోద్ది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫార్ములా యూజ్ చేయొద్దు. ఓకేనా? సో ఇక్కడ ఇంకో ఫార్ములా చెప్తా చూడండి, ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకేనా? ఫార్ములాస్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అయితే మరి ఆ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలి సార్? ఈ ఫార్ములా మరి ఎప్పుడు యూజ్ చేయాలి చెప్తా. దీని ఒక సమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఫర్దర్గా నెక్స్ట్ సమ్స్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? ఇది. ఓకేనా? క్వశ్చన్ చూడగానే ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ ఒక క్వశ్చన్ చూసాం. ఓకే, క్వశ్చన్ చూడగానే ఏంటి, అది ఏ ఫామ్లో ఉంది? హెచ్. ఓకేనా? హెచ్-ఎన్ ఉంది. ఓకే, సో హెచ్-ఎన్ లేదా హెచ్-ఎన్ ఉంటే ఈ విధంగా ఉంటే మనం ఏ ఫామ్లో యూజ్ చేయాలి? రికరెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, అలా క్వశ్చన్ చూడగానే మనకి ఏ ఫార్ములా యూజ్ చేయాలి అని ఒక ఐడియా రావాలి. ఓకేనా? సో అయితే ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అయితే దీని నుంచి కూడా మనం ఈ ఫార్ములా ప్రకారంగా దీన్ని ఇందులో వేసేసి ఈజీగా చేసేయవచ్చు. అలా చేస్తే నీకు కొంచెం చాలా పెద్ద ఆన్సర్ వస్తుంది. ఓకే, అండ్ అది నీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా బాగా కష్టమైపోద్ది. సో కాబట్టి దీన్ని సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సింపుల్గా సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ వాల్యూ చూసారు, 2t(x-t²). దీన్ని సింప్లిఫై చేస్తా చూడు ఫస్ట్. ఓకేనా? సో దీని ముందు మార్చుకుంటాం చూడు, దీని వాల్యూ చూసుకోండి, 2t(x-t²). సారీ, 2t(x-t²). ఇది ఫస్ట్ దీని వాల్యూ ఏంటి కనుక్కుందాం. ఓకే, అప్పుడు దీని ప్లేస్లో దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, నీకు కొంత ఈజీ అయిపోతుంది, సమ్ అంత కష్టం అనిపించదు. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, ఇందులో 2t(x-t²). ఓకేనా? సో మైనస్ బయట తీసేసాయి. ఓకేనా? అప్పుడు ఏం వస్తుంది? t² - 2tx. ఓకేనా? సో ఇప్పుడు చూడు, t² 2tx. సో మనం ఒకసారి ఈ n-1 అని మన క్వశ్చన్ అక్కడ కనిపించింది అనుకో, దీన్ని క్యాన్సిల్ చేసుకోవడం కోసం సారీ కొన్నిసార్లు n కనిపించింది అనుకో. ఓకే, సో n ప్లేస్ మనం ఏ రాసుకుంటాం? n-1 + 1 రాసుకుంటామా కొన్నిసార్లు? ఓకే, ఎందుకంటే ఈ n ఈ విధంగా సింప్లిఫై చేసుకుంటాం, మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతే n వస్తుంది కదా. సో అలా ఇక్కడ ఏం చేశాను, ఈ x క్యాన్సిల్ అవ్వడానికి చూడండి, ఈ x కోసం నేను రాసుకున్నాను, x² - x² యాడ్ చేసుకున్నాను. ఈ 2 పోతే మళ్ళీ t² - 2tx మిగులుతుంది. ఓకే, ఇక్కడ ఏ విధంగా అయితే n-ని n-1 + 1 అనుకున్నానో అదేవిధంగా ఇక్కడ 2tx తర్వాత x² - x² తీసుకున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఉంది చూసారు, ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా. సో ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పగలరా? ఇప్పుడు చెప్పలేరు, ఎందుకు? ఇప్పుడు చెప్పేస్తా చూడండి. సో ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, దీని తర్వాత మీరు చెప్పేస్తారు మీరే. చూడు, ఈ x² బయట తీసుకురా, అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఇప్పుడు చెప్పేస్తారు మీరు. ఏ ఫామ్లో ఉంది? a-b² రూపంలో ఉంది, అంతేనా? a² - 2ab + b². ఓకేనా? అంటే ఈ మూడింటిని ఏమో రాసుకోవచ్చు, a-b² x - t². ఓకేనా? అండ్ ఇక్కడ ఏం మిగిలింది? -t² మిగిలింది. సరిపోయిందా? సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నువ్వు ఏ విధంగా రాసుకోవచ్చు? x తీసుకురా, x², ఇక్కడ ఏముంది? ఆల్రెడీ మైనస్ ఉంది, -x - t². x² - x - t². సరిపోయిందా? x బయట x తీసుకొచ్చాను, x² మైనస్ ఇక్కడ ఏముంది? ఆల్రెడీ x - t² ఉంది. ఓకేనా? ఈ x² = x - t² దేనికి ఈక్వల్? 2tx - t²కే కదా. సో అంటే దీని ప్లేస్లో నేను ఇది రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు రా మళ్ళీ ఆన్సర్లోకి, ఇప్పుడు చూసుకో, ఈ ఓకే 2tx - t² ప్లేస్లో x²
మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్. సరిపోయిందా? సరిపోయింది కదా. సో ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ. ఓకే, సో అంటే ఏంటి, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూడు, ఫస్ట్ ఎన్ ప్లస్లో 0 పెట్టు. 0 పెడితే ఏమవుద్ది, h0 ఎక్స్, ఇక్కడ 0 పెట్టు. 0 పెడితే ఏమైపోద్ది, t0, ఇక్కడ ఏం ఎన్ పెట్టి 0 పెట్టు, 0 1. సారీ, ఫ్యాక్టోరియల్. ఓకే, ఇది ఎన్ ఫ్యాక్టోరియల్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇందులో ఏమీ లేదు. ఎన్ ప్లేస్లో ఫస్ట్ 0ని పెట్టాను. ఓకేనా, ఎక్స్ టీ, ఎన్ ప్లేస్లో 0. ఓకే, మళ్ళీ ఎన్ ప్లేస్లో 0 ఫ్యాక్టోరియల్. సరిపోయిందా? ప్లస్ నెక్స్ట్ చూడు, ఎన్ ప్లస్లో 0 పెట్టు. ఇక్కడ ఏముంది, 0 to ఇన్ఫినిటీ. ఓకేనా, ఒకటి పెట్టావు, తర్వాత మరొకటి పెట్టి చూడు. సారీ, 0 పెట్టావు, నెక్స్ట్ ఒకటి పెట్టు. అంటే 1 నుంచి ఇన్ఫినిటీ అంటే 1 2 3 4 5 అలా ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. ఓకేనా, సో n ఈజ్ ఈక్వల్ 0 అయిపోయింది. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్, ఇది దేనికి ఈక్వల్, 2tx మైనస్ టీ స్క్వేర్. అంటే సారీ, దేని వాల్యూ, 2tx మైనస్ టీ స్క్వేర్ వాల్యూ. అంటే 2tx మైనస్ టీ స్క్వేర్ ప్లేస్లో నేను ఏ రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? సో అదే రాసాను చూడండి. ఓకేనా, ఈ 2tx మైనస్ టీ స్క్వేర్, 2tx మైనస్ టీ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ రాసుకున్నాను. ఓకేనా, అండ్ ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఏముంది, n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ. ఓకే, సో ఇది మనం పవర్ సిరీస్లో క్లియర్గా నేర్చుకున్నాం. ఓకేనా, పవర్ సిరీస్ ఒక 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న ఒక సిరీస్ని పవర్ సిరీస్ అంటాం. ఓకే, థర్డ్ యూనిట్ కాబట్టి ఇక్కడ మరి దాని గురించి డిస్కస్ చేయొద్దు. ఓకేనా, సో n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. ఓకే, సో అయితే ఫస్ట్ నేను 0 పెడతా, 0 పెట్టాను, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్. 0 ఎక్కడ పెడతావు, ఓన్లీ ఎన్ ప్లేస్లో మాత్రమే పెట్టాలి. ఓకేనా, మీరు ఎన్ ప్లేస్లో పెట్టేవద్దు. సో ఎన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ 0 పెట్టు, ఎన్ 0, ఎక్స్ ఉంది, టీ పైన ఎన్ ఉంది, సో 0 ఎన్, సో 0 ఫ్యాక్టోరియల్. సరిపోయిందా? ప్లస్ 0 పెట్టాను, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్నాను, అంటే 0 1 2 3 4 అలా. సో నెక్స్ట్ టైం పెట్టాను, 1 పెట్టా ఎన్ ప్లేస్లో, ఎన్ ప్లస్ 0 ఎలా పెట్టు అలా 1 పెట్టు మళ్ళీ. ఓకేనా, హెచ్ ఎన్ ప్లస్లో 1 ఎక్స్, టీ ఎన్ ప్లస్లో 1 ఎన్ ప్లస్లో మళ్ళీ 1 ఫ్యాక్టోరియల్. అలా మళ్ళీ 2 పెట్టడానికి ఏమొస్తుంది, హెచ్ 2 ఎక్స్, నెక్స్ట్ టీ పవర్ ఎంత 2, మళ్ళీ 2 ఫ్యాక్టర్ అలా వస్తుంది. అలా చేసుకుని పోతే ఎన్ టర్మ్ దగ్గర ఎలా వస్తుంది, హెచ్ ఎన్ ఎక్స్ టీ ఎన్ మైనస్ 1, అంటే ఎన్ ప్లేస్లో ఎన్ వచ్చేస్తుంది అంతే. సారీ, ఇది -1 కదా ఫ్యాక్టోరియల్. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమీ చేయలేదు, ఎన్ నుంచి ఇన్ఫినిటీ వరకు అన్నాను కాబట్టి ఫస్ట్ 0 పెట్టుకున్నా, తర్వాత 1 పెట్టుకున్నా, 2 3 4 మీ టైం ఉంటే పెట్టుకోండి. ఓకే, అలాగే దానికి ఎన్ వాల్యూ ఎంత వస్తుంది, ఇది వస్తుంది. ఓకే, అలా ఎంతవరకు ఉంటుంది, తర్వాత ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే n ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ వరకు కాబట్టి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని, ఈ మొత్తాన్ని n టైమ్స్ డిఫరెన్షియేషన్ చేశాను. ఏం చేసాను, ఎంతవరకు, n టైమ్స్. సో ఇప్పుడు చూడు, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, ఈ పవర్కి ఈ వాల్యూ అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. సారీ, ఈ అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. ఓకేనా, సో డిఫరెన్షియేషన్ చేశాను కాబట్టి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డో ఎన్ బై డో టీఎన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది కదా. సో దీని మళ్ళీ వేరే చేయు, ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్. ఓకేనా, సో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు టీ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఇదిగోండి ఆల్రెడీ రాసా ఇక్కడ. ఓకే, డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు టీ అయిపోయింది 0. ఓకేనా, సో ఇప్పుడు చూడు, టీ ఈజ్ ఈక్వల్ టు 0. సరిపోయిందా? అండ్ నెక్స్ట్ చూడు, ఎక్కడి వరకు ఓకే కదా. ఇప్పుడు చూడు, హెచ్ఎన్ ఇదా అన్న, వెయిట్ ఉన్న ఒక్క నిమిషం, హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇది చూడండి టీ పవర్ ఎన్. ఓకే, టీ మనకి ఎంత, 0. ఓకేనా, సో ఇదేంటి, ఎన్ టైమ్స్ మనం డిఫరెన్షియేషన్ చేసాం, ఎన్ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి ఈ టీ పవర్ ఎన్ ఏదైతే ఉందో దీన్ని నేను రాసుకున్నాను, ఎన్ ఫ్యాక్టోరియల్ అని రాసుకున్నా. ఎన్ ఫ్యాక్టోరియల్ ఎందుకు రాసుకున్నాను, ఇది ఎన్ ఫ్యాక్టోరియల్ ఎందుకు రాసుకున్నాను, ఎన్ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసాం, ఎన్ టైమ్స్ 1 2 3 అంటే 2 టైమ్స్ కాదు, 3 టైమ్స్ కాదు, 4 టైమ్స్ కాదు, ఎన్ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏమైపోతుంది, టీ 0. ఓకేనా, సో దీన్ని ఎన్ ఫ్యాక్టోరియల్ రాసుకున్నా, ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిలేషన్ అయిపోద్ది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంత అర్థమైంది కానీ ఇంతవరకు. నెక్స్ట్ ఇదే స్టెప్ మళ్ళీ రాసుకున్నా చూడు, ఇదిగో
ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇప్పుడు చూడు ఈఎక్స్ స్క్వేర్ ఓకే డో ఎన్ బై డో టీఎన్ ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడు మీకు ఏమన్నా టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా. సో కాబట్టి ఈ ఇందులో టీ ఎక్కడ కనిపిస్తే ఆ టీ ప్లస్ 0 పెట్టేసి టీ ఇక్కడ ఉంది కాబట్టి 0 అంటే x మైనస్ 0 ఓకేనా. అప్పుడు ఏమవుతుంది ఈ మైనస్ ఎక్స్ 0 ఉంది కాబట్టి మరి ఇది ఉండదు ఓకేనా. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా అదిగోండి మైనస్ ఎక్స్ స్క్వేర్ సరిపోయిందా. అండ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ నెక్స్ట్ చూడు ఈఎక్స్ స్క్వేర్ ఓకేనా. సో ఇది నీకు ఒక ఫార్ములా రూపంలో ఉంది. అది ఏ ఫార్ములా ఒకసారి చూసుకోండి ఓకేనా. ఫార్ములా ఇది ఏ ఫార్ములా ఒకసారి చూడండి ఓకే. సో డో ఎన్ బై డిటి అనేది ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఓకేనా. సో మీరు తెలియడానికి నేను రాస్తా చూడు ఫార్ములా రాయినా, లేకపోతే ఎవరికైనా తెలిసే ఫార్ములా తెలియదు ఓకే. సో ఫస్ట్ దీని ఫార్ములా నేను రాస్తాను చూడండి. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఇక్కడ రాసేద్దామా. సో లేదు ఇక్కడ రాస్తా చూడు. సో ఫార్ములా వస్తేనే నువ్వు దీన్ని సాల్వ్ చేయగలవు లేకపోతే పోయినట్టే ఓకేనా. ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో చూడండి ఇక్కడ అర్థమైంది కదా, ఇది అర్థమైంది కదా T0 ఓకేనా. సో ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ తీసుకుని అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడు T0 కాబట్టి 0 అయిపోయింది ఓకేనా. మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఒక ఫార్ములా అప్లై చేస్తే అయిపోయింది ఇంకా బాగా చేసాం ఓకేనా. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది అయితే ఆ ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి కనిపిస్తుందా. సో ఒక నిమిషం ఇప్పుడు కనిపిస్తుందా ఓకే రైట్. సో ఇక్కడ రాస్తా చూడు ఫార్ములా. ఇది సాధారణంగా ఏ ఫార్ములా అంటే ఒకసారి చూడండి డో ఎన్ బై ఓకేనా. ఇక్కడ ఏముంది డో టీఎన్. సో డో టీఎన్ ఓకేనా. అండ్ ఏముంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ ఓకే ఈజ్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఏంటి మైనస్ 1/n ఏముంది ఇక్కడ డో ఎన్ డో టీఎన్ ఉన్నాయి. సో డో ఎన్ డో టీఎన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ. సో అయితే ఇలా అయినా లేదు అంటే డో ఎన్ బై డో టీఎన్ ఈజ్ ఈక్వల్ టు డో టీఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఓకే. సో దీని ఫార్ములా ఎలా రాయొచ్చు -1/n ఓకే. నెక్స్ట్ ఏంటి డిఎన్ బై డో ఎన్ బై డో టీఎన్ డో టీఎన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్. అర్థమైందా. ఇది నా ఫార్ములా. ఇప్పుడు చూడు సాధారణంగా ఏముంటుంది ఇది చూడు డో ఎన్ బై డో టీఎన్ అంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీ ఈ రూపంలో ఉంటే ఇదే ఫార్ములా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ టీలో ఉన్న ఈ ఫార్ములాయే లేదు ఈ పవర్ మైనస్ ఎక్స్లో ఉన్న ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఓకేనా. అయితే ఇదే ఫార్ములా ఉంది ఇదిగోండి ఇది ఒక ఫార్ములా కదా ఇదొక ఫార్ములా ఇదొక ఫార్ములా కదా. సో ఇక్కడ ఇదే ఫార్ములా ఉంది డో టీ బై డో టీఎన్ కదా. సో ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్లో ఉంది. సో అదే రాస్తాను డో ఎన్ బై డో టీఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా. సో ఇలా ఉంటే మీకు ఫార్ములా ఏం చెప్పాను ఇది రాసుకో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ రాసుకో. దీని ప్లేస్లో ఫార్ములా రాస్తావు ఏంటి -1/n డో టీ బై డో పవర్ ఎన్ బై డో టీఎన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగిలిన వాల్యూ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుంటాం ఓకేనా. అర్థమైందా. సో ఇప్పుడు చూడు ఇదేనా నీకు రావాల్సిన ఆన్సర్ ఒకసారి గమనించుకో ఒకసారి చూసుకో ఈ పవర్ ఎక్స్ -1 ఇదేనా నీకు ఆన్సర్. క్వశ్చన్లో ఏం చూపించమన్నాడు ఒకసారి చూడండి -1/n ఈఎక్స్ స్క్వేర్ ఓకేనా. డో ఎన్ అన్న డిఎన్ అన్న ఓకే ఆల్టర్నేట్ మేబీ రెండు ఒకటే ఓకేనా. సో డో ఎన్ డో టీఎన్ ఓకేనా ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అదేనా క్వశ్చన్ అడిగాడు. సరే అదే మన క్వశ్చన్ చూడు ఓకేనా. సో ఇదే మనకి రావాల్సిన ఇదే మనకు వచ్చిన ఆన్సర్ ఓకేనా. ఇంతేనా సింపుల్ ఈజీగా వస్తుంది. అయితే ఇందులో మీకు ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఈ ఫార్ములా అట్ ద సేమ్ టైం ఇది ఒక ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ వస్తే ఈజీగా చేసేస్తావు ఓకేనా. సో ఒకసారి రిలీజ్ చేస్తా చూడండి. సో మనకి ఏమి ఇచ్చాడు హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి దీని నుంచి ఇది చూపించమన్నాడు ఓకేనా.
సో ఇక్కడ డో టీ అని తీసుకున్నా పర్వాలేదు, లేదా డిఎన్ డిఎక్స్ అని తీసుకున్నా పర్వాలేదు, లేదా డిఎన్ డివై అని తీసుకున్నా పర్వాలేదు, ఏదంటే పర్వాలేదు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫార్ములా గుర్తుంది కదా. ఓకే. సో అయితే దీన్ని యాస్టీస్కి ఇలాగైనా చేసేవచ్చు. అలా చేస్తే నీకు చాలా బర్డెన్ అయిపోతుంది, చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. అండ్ అది గుర్తుపెట్టుకోవడం కష్టం, అండ్ ప్రాక్టీస్ చేసిన కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సింపుల్గా చేయాలంటే ఏం చేయాలి, ఈ వాల్యూని సింప్లిఫై చేసుకుంటే అప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా. సో దాన్ని దీని ప్లేస్లో ప్లేస్ చేయి. ఓకేనా. అప్పుడు నీకు సగం భారం తగ్గిపోతుంది, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో దీన్ని సింప్లిఫై చేసా, 2t(x-t²) మైనస్ బయటికి తీసుకొచ్చాను. ఓకేనా. మైనస్ బయట తీసుకొచ్చి ఏం చేశాను, దీన్ని దీనికి x² - x²ని యాడ్ చేసుకున్నాను. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సేమే వస్తుంది. ఓకేనా. సో దీన్ని x² - x²ని యాడ్ చేసుకున్నా. అప్పుడు ఇది ఏ ఫామ్ ఉంది, a² - 2ab + b² రూపంలో ఉంది. అంటే ఏంటి, a - b². నెక్స్ట్ -x² ఉంది. x² బయట తీసుకురా, దీన్ని ఏమైనా రాయొచ్చు, x² × x - t² రాయొచ్చా. సో కాబట్టి ఇది ఏ ప్లేస్లో రాయాలి, 2tx - t². ఏ ప్లేస్లో రాయాలి కూడా తెలియాలి. ఓకే, నచ్చింది రాస్తే అవ్వదు కదా. సో దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, కాబట్టి దాని ప్లేస్ ఇది రాసిస్తాను. ఇక్కడ ఏమన్నాడు, n = 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్నాడు. కానీ ఫస్ట్ 0 తీసుకున్నా, నెక్స్ట్ 1 తీసుకున్నా, అలా దాన్ని ఎంత టర్మ్ ఏంటి, ఎంత టర్మ్ ఇది వస్తుంది, ఎంతవరకు, ఇన్ఫినిటీ వరకు. ఓకేనా. అయితే n టైమ్స్ దీన్ని డిఫరెన్షియేషన్ చేశాను. డిఫరెన్షియేషన్ t ఎంత అవుద్ది, 0 అయిపోద్ది. ఓకే. సో ఇప్పుడు చూడు, ఇది ఎలా ఉండిపోద్ది, డిఫరెన్షియేట్ చేశాను, ∂n/∂t అన్నాం. ఓకేనా. సో ఈ పవర్, ఓకేనా, ఈ స్టెప్ మళ్ళీ లాస్ట్ ఉండిపోద్ది. ఓకేనా. సో అంటే ఈ యొక్క పైన ఉన్న పవర్లో ఉన్న వాల్యూ అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, కాబట్టి రెండింటిని సపరేట్ చేస్తాను. ఇది లాస్ట్ రాసుకున్నాను, t = 0, n టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి దీన్ని n ఫ్యాక్టోరియల్ అనుకున్నాం. నెక్స్ట్ క్యాన్సిలేషన్ అయిపోతే ఇది యాస్టేజ్ మిగిలిపోద్ది. చూడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడు, t = 0, ఇక్కడ మళ్ళీ t ఉంది కదా. సో t 0 చేసే -x² మిగులుతుంది, అదే రాసే యాస్టీస్, మీద అంతా యాస్టీస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ∂n/∂tn, సాధారణంగా ∂n/∂tn × f(x - t) ఫార్ములా. ఓకేనా. అప్పుడేంటి, -1 హోల్ పవర్ n ∂n/∂tn f(x - t) వస్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ మనకి దీని ప్లేస్లో ఏముంది, (x² ఉంది, f(x - t) ఉన్నా, ఓకే, (x) ఉన్నా ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా. సో చూడండి, ∂n/∂tn (x² రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి, -1 హోల్ పవర్ n ∂n/∂tn (x²). అదే రాసాను చూడండి. దీని ప్లేస్లో దానికి వాల్యూ రాసుకున్న ఫార్ములా. ఓకేనా. ఈ x², ఇది x², ఈ టర్మ్ దీని ప్లేస్లో ఇది రాసుకున్నాను. ఓకేనా. ఇది ఫార్ములా. ఓకేనా. సో దీని ప్లేస్లో ఇది రాసుకున్నాను, దీని ప్లేస్లో ఇది రాసుకున్నాను. సో hn(x) దీని వాల్యూ ఇది. ఓకేనా. ఇదే మన క్వశ్చన్ చూపించమన్నాడు, చూసుకో, అదే క్వశ్చన్లో ఉంది. ఓకేనా. సో ఇది చిన్న క్వశ్చన్ అయినా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఖచ్చితంగా ఇది చాలా ఎక్కువసార్లు ఎగ్జామినేషన్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి అడిగాడు. ఓకేనా. అండ్ కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, కొన్ని యూనివర్సిటీకి నాన్ ఆన్సర్, అండ్ కొన్ని యూనివర్సిటీస్కి షార్ట్ ఆన్సర్ కింద కూడా చాలా ఎక్కువసార్లు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో కాబట్టి చెప్తుంటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, అన్ఫాక్టువల్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేస్తాడు, దీన్ని సింప్లిఫై చేస్తారు, ఇలా మాట్లాడుకుంటే ఈజీగా ఉంటుంది. బట్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే గుర్తుంటుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ ఆన్సర్కే ఎక్కువసార్లు రావడానికి అవకాశం ఉంది. ఓకేనా. చాలా చిన్న క్వశ్చన్ అయితే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ గుర్తుంటుంది. ఓకేనా. సో ఖచ్చితంగా ఇది మీకు ఎగ్జామినేషన్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. థ్యాంక్ యూ.